వేములవాడ నియోజకవర్గంలోని కద్లాపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్మాణానికి శుక్రవారం రోజున ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కద్లాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల ప్రజల చిరకాల కోరికైన కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్మాణం కోసం నాడు ప్రతిపక్ష నాయకునిగా పోరాటం చేశానని అన్నారు. మీరిచ్చిన తీర్పుతో అదే చోట ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. కద్లాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల రైతుల పంట పొలాలను నీరందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులు వేగవంతంగా ప్రారంభించుకోవడం జరుగుతుందని అన్నారు. కలికోట సూరమ్మ చెరువును రిజర్వర్ గా మార్చడానికి ఆనాడు ప్రతిపక్షంలో ఎన్నో రాజీలేని పోరాటాలు చేశామని, నేడు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం 10 నెలల్లోనే పనులను ప్రారంభించామని అన్నారు. కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం 10 కోట్లు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 43,000 ఎకరాలకు నీరందిస్తామని చెప్పి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తట్టెడు మట్టి కూడా తీయలేదని, 2018 ఎన్నికల్లో ఆనాడు నన్ను ఓడగొట్టడానికి హరీష్ రావు ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ చేశారని గుర్తు చేశారు. వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటిచ్చారని, త్వరలోనే మిగిలిన ప్రాజెక్టు పూర్తవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కద్లాపూర్, మేడిపల్లి, భీమారం, రుద్రంగి మండలాల నాయకులు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు. మనం అంటే అదే 204 మంది పోలీసులు పెట్టి కర్ఫ్యూని పెట్టి సూరం ప్రాజెక్టు రావాలని చెప్పి చూసిన ఆనాటి ప్రభుత్వ పనితీరు మనం చూసినాం. అయినా 10 మంది మన కార్యకర్తలు వచ్చి ఇక్కడ జెండాను బాతిపోయినాం. మీరు గిట్ట ఒకవేళ ఈ సూరం ప్రాజెక్టు పనులు చేయకపోతే మేము అధికారులకు చేస్తామని చెప్పండి. ఆనాటి నుంచి ప్రతి నెల 22వ తేదీ వచ్చిందంటే సూరమ్మ ప్రాజెక్టు కోసం మనం అనేక ధర్నాలు చేసినాం. రుద్రంగిలో ఇందులో భాగస్వామ్య నాయకత్వం కూడా ఉంది. మన దానిలో గ్రామ అధ్యక్షుడు ఉన్నాడు, ఉప సర్పంచ్ కూడా ఉన్నాడు. వీళ్ళ భూముల్లో రుద్రంగి, కలిగోటై, అమ్మారిపేట భూములు పోయినప్పటికీ కూడా 10 మందికి లాభం జరగాలని చెప్పిన ఆలోచన వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్న సందర్భం. పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకురాగలిగినాం. ఉద్యమంలో అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చిండ్రు. పెద్దలు పీసీ అధ్యక్షులు ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మనం ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చెప్పినాం. నిన్నటి రోజు మీరు వేములవాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటల్లో విన్నారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మాటల్లో విన్నారు. కలిగోట సూరమ్మ ప్రాజెక్టును మేము పూర్తి చేస్తాము, ఆ బాధ్యత మాదైన మాట. మనం 37 సార్లు నిరసన చేస్తే ఉగాది వచ్చిందంటే కొడుకల పేర్లు వేసినాం. ఉగాది నాడు 22వ తారీఖు వస్తే కూడా అయ్యో పండుగ నాగలేం, రైతులకు నిరసన చేయాలని చెప్పండి. ఎలా అంటే వినూత్న పద్దతిలో కొడుకల పేరు చిన్నపిల్లలకి వేసుకుంటారు. మనం ఆ కొడుకల పేరు తీసుకుని శిలాఫలం చేసినాం. ఓసారి 5 గుమ్మడికాయలతో దిష్టి తీసినాం ఈ ప్రభుత్వానికి ఈ విధంగా కనువిప్పు కలగాలని. కానీ పట్టించుకున్న పాపాన పోని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈరోజు ప్రజలకు, రైతులకు వరప్రదమైనటువంటి దీన్ని మనం ఎట్లాగూ చేసుకోవాలని చెప్పని అసెంబ్లీలో నేను మాట్లాడినా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, జీవన్ రెడ్డి గారు, అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల చిరకాల కోరికను తీర్చాలని చెప్పంటే మొన్నటి బడ్జెట్ లో కూడా శ్రీపాద్ ఎల్లంపల్లి స్టేజ్ 2 ఫేజ్ 1 కు 323 కోట్ల 25 లక్షల రూపాయలు కూడా బడ్జెట్ లో పెట్టుకున్నాం. నేను ఈ మాట నిన్న చెప్పిన 10 మాసాలు గాలే ఇంచుమించు నిన్నటి రోజు 700 పైచిలు కోట్లకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం ప్రారంభం చేసుకుని శిలాఫలకాల సాక్షిగా. దానికి అదనంగా గత 6-7 మాసాల క్రితం 2024 బడ్జెట్ లో ఈ ప్రాంతానికి వచ్చే ఈ స్టేజ్ 2 ఫేజ్ 1 కు 325 కోట్లు బడ్జెట్ పెట్టుకుని కలిపితే 1000 కోట్లతో ఈ ప్రాంతాన్ని, ఈ జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో ఈ 3 మండలు కలుపుకుంటే నియోజకవర్గాన్ని 1000 కోట్లు 10 మాసాలు తీసుకురాగలమని చెప్పనమాట. ఇదంతా కూడా ప్రజల కోసం, రైతుల కోసం, రైతులు అభివృద్ధి చెందాలని చెప్పిన ఆలోచిస్తాం. రైతు సంతోషంగా ఉంటే దేశమంతా సంతోషంగా ఉంటుంది.